నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో ఎస్పీ సునీల్ చేరానా వివరాలను వెల్లడించారు. నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసులో దొంగను అరెస్టు చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల జిల్లా పోలీసులు తెలిపారు. 2025 సంవత్సరం మార్చి నెల 7వ తేదీన సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో శివ గార్డెన్స్ లో నివసిస్తున్న కోదండ రామిరెడ్డి అతని భార్య నిత్యావసర సరుకుల నిమిత్తం ఇంటి నుండి బయటకు వెళ్ళగా ఇదే సమయంలో ఇంటిలో చోరీ జరిగింది. ఈ కేసులో నిందితుల ఆచూకీపై నంద్యాల తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ ఈశ్వరయ్య మరియు నంద్యాల సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఈ నెల 6న గురువారం నంద్యాల పట్టణంలోని రైతునగర్ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసులు గమనించిన ఒక అనుమానితుడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేయగా అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా సదరు వ్యక్తిపై కేసులో తన ప్రమేయాలు స్వచ్ఛందంగా అంగీకరించాడు. అనంతరం అతడిని అరెస్టు చేసి అతడి వద్ద నుండి దొంగలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గారింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. A1 జాఫర్ అలీ మహమ్మద్, వైఎస్ఆర్ నగర్, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక రాష్ట్రంకు చెందినవాడు. A2 నితీష్ డూప్లే మృతి చెందగా ఇంకా 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మన ఆంధ్రాలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు 3 offenses చేశారు. నంద్యాల్ జిల్లాలో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఒక హెచ్బి చేశారు వాళ్ళు. మన నంద్యాల్ తాలూకా పిఎస్ పరిధిలో ఇది రైతునగర్ ఏరియాలో డే హెచ్బి చేయడం జరిగింది. ఆ డే హెచ్బిలో ఆల్మోస్ట్ 30 తోలా వరకు ప్రాపర్టీ వాజ్ లోస్ట్, 30 తోలా గోల్డ్. సో మనం అన్ని CCTV ఫుటేజెస్ వెరిఫై చేసుకొని అన్నీ ఇంకా మన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ వెరిఫై చేసుకొని ఈ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ఈ గ్యాంగ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. అండ్ ఫైనలీ ఈరోజు ఒక గ్యాంగ్ మెంబర్ జాఫర్ అలీ అతని పేరు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 115 గ్రామ్ గోల్డ్, సుమారు ఒక 11.5 గోల్డ్ ఓర్నమెంట్స్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. లాస్ అయిన 30 తొల బంగారంలో ఒక 11.5 బంగారం మనం ఈరోజు రికవరీ చేసి ఒక గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. సో నంద్యాల్ పోలీస్ ఈజ్ 24 hours వర్కింగ్ టు మేక్ షూర్ దట్ నంద్యాల్ డిస్ట్రిక్ట్ జనాలు అందరూ సేఫ్గా ఉంటారు. ఎటువంటి ఏం ఒఫెన్స్ జరగకూడదు అని అదే భావనతో మేము ఉన్నాము. సో అదే క్రమంలో ఈరోజు ఈ కేసుని ఛేదించడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల్ కమ్యూనికేషన్స్.